కాసేపట్లో లష్కర్ ఉగ్రవాది తహావూర్ రానాను ఢిల్లీకి తీసుకురానున్నారు ఎన్ఐఏ అధికారులు. భారత్కు రాగానే తహావూర్ రానాను విచారించనుంది ఎన్ఐఏ. రానాను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. విచారణ కోసం కస్టడీకి కోరనున్నారు ఎన్ఐఏ అధికారులు. అయితే తహావూర్ రానా విచారణ కోసం ప్రత్యేక బృందాలు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. బీఎస్ఎఫ్ బలగాలతో ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, ముంబై దాడుల సూత్రధారి తహావూర్ రానాను కాసేపట్లో భారత్ కు తీసుకురానున్నారు ఎన్ఐఏ అధికారులు. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఢిల్లీకి చేరుకోగానే ఆయన ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎంతమంది అధికారులు విచారించబోతున్నారు? ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 16 ఏళ్ల తర్వాత 26/11/2008 ముంబై బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తహవూర్ రానా అమెరికా నుంచి భారత్కి ఇటు ఎన్ఐఏ బృందం తీసుకురాబోతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా భద్రతను మోహరించారు. ఇక్కడ ఆంక్షల్ని కూడా విధించడం జరిగింది. ప్రజల మూవ్మెంట్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఇటు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం ఎదుట లోధి రోడ్కు వెళ్లే మార్గం కానీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకి వెళ్లే మార్గం కానీ మూసివేయడం జరిగింది. భారీగా ఇటు బీఎస్ఎఫ్కి సంబంధించిన భద్రతా బలగాలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పూర్తిగా నిర్మానుష్యంగా ఈ ప్రాంగణం మొత్తం కూడా ఓన్లీ పోలీసులతో మాత్రమే, ఎటు చూసిన పోలీసులు బ్యారిగేట్లతో మాత్రమే ఈ ప్రాంగణం అంతా కూడా ఉంది. అలాగే ఈ పక్కనే ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్ని కూడా మూసివేయడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్న ఈ ముఖ్యంగా తహవూర్ రానాకి సంబంధించి ముఖ్యంగా ఇండియాకి డిపోర్ట్ చేసిన తర్వాత నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రక్రియలో భాగంగా అమెరికా సుప్రీంకోర్టులో కూడా అతనికి చుక్కెదురైన తర్వాత ఇటు తహవూర్ రానా ఢిల్లీకి భారత్కు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అతన్ని సురక్షితంగా ఉంచుతామన్న హామీని కూడా అమెరికా సుప్రీంకోర్టుకి భారత్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇటు ఢిల్లీలో ఇటు ఎయిర్పోర్ట్ వద్ద కానీ, ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వద్ద కానీ, అలాగే పటియాలా హౌస్ కోర్ట్, అలాగే తీహార్ జైల్, ఈ ప్రాంగణాలన్నిటి వద్ద కూడా భారీ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు ఇటు తహవూర్ రానాని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇటు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తారు. ఇక్కడున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రత్యేక సెల్లో అతను ఉంచుతారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని పటియాలా హౌస్ కోర్టుకి తరలించి అక్కడ ముఖ్యంగా కస్టడీ కోరడం జరుగుతుంది. కస్టడీ కోరిన తర్వాత ఇక్కడ ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో ఉంచుతారా లేక తిహార్ జైలుకి తరలిస్తారా అనేది కూడా తెలియరావాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని రోజుల కస్టడీకి విధిస్తారు. కస్టడీలో భాగంగా ఇటు ఈ 26/11 బ్లాస్ట్ కేసుకు సంబంధించి ఈ తహవూర్ రానాకున్న లింక్స్, అలాగే హఫీజ్ సయీద్తో పాటుగా ఇటు మరికొంతమంది ఉగ్రవాదులు, లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారాన్ని, ఈ బ్లాస్ట్లకు సంబంధించిన వివరాలని తహవూర్ రానా నుంచి ఎన్ఐఏ బృందం రాబట్టబోతోంది. సో చూడాలి ఎంత త్వరగా ఈ కేసులో ఇటు ఎన్ఐఏ పురోగతి సాగించబోతోంది. ఇప్పటికే 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిపోర్టేషన్లో భాగంగా ఇటు భారత్కి తహవూర్ రానా వస్తున్నారు కాబట్టి చాలా కీలక విషయాలు ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.